సో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్లు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే జయరాం గారి గురించి ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేవిధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఒకసారి చూద్దాం. సో ఆయన 2024 ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే ఆయన వయస్సు 2024 ఎలక్షన్ సమయానికి 56 సంవత్సరాలు. విద్యార్హత చూసుకున్నట్టయితే 8th స్టాండర్డ్ పాస్ అయ్యారు. ఆయన ఆస్తులు చూసుకుంటే 1.79 crores ఉన్నట్లు ఆయన అఫీషియల్గా పేర్కొన్నారు. అదేవిధంగా సో ఆయన అప్పులు కానీ క్రిమినల్ కేసు చూస్తే అప్పులు ఏం లేవు, కానీ క్రిమినల్ కేసు చూస్తే ఆయన మీద ఒక కేసు ఉంది. ఆయన పొందిన ఓట్లు అంటే 2024 ఎలక్షన్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన పొందిన ఓట్లు 1,01,700. ఆయనకు వచ్చిన మెజారిటీ 6,826. సో ఈయన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీతో మొదలైంది 2001లో. 2001లో టీడీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2005 చిప్పగిరి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయారు. 2011 వైఎస్ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. 2014లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి గెలుపొందారు. 2014 మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకి వెళ్ళారు. 2019 మళ్ళీ ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం జయరాం గారికి కార్మిక ఉపాధి శిక్షణ మంత్రిగా పదవులు చేపట్టారు. సో ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 గెలిచిన వెంటనే. అయితే 2024కి వచ్చేసరికి జయరాం గారు టీడీపీలో ఎందుకు చేరారు, ఇది పెద్ద ప్రశ్న. సో అప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పులో భాగంగా జయరాం గారికి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అసంతృప్తిగా ఉన్న జయరాం గారు అదేవిధంగా అప్పటి ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా విరూపాక్షి గారిని ప్రకటించారు. సో జయరాం గారిని కర్నూలు పార్లమెంట్గా పోటీ చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న జయరాం గారు 2024 March 5 మంగళగిరిలో జరుగుతున్న జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మంత్రివర్గం జయరాం గారిని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ గారికి లేఖ రాశారు. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి ఎవరైతే గవర్నర్గా ఉన్నారో ఆయన లేఖను ఆమోదిస్తే ఇన్ని వైఎస్ఆర్సీపీ నుంచి తొలగించడం జరిగింది. సో ఇది జయరాం గారి లైఫ్. అంటే 2014 నుంచి జయరాం గారు తీసుకున్న ప్రతి డిసిషన్ రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. మళ్ళీ 2019లో ఎమ్మెల్యే గెలిచి ఉక్కు ఉపాధి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారు. 2024కి వచ్చేసరికి మళ్ళీ ఒక రైట్ డిసిషన్ టీడీపీలో చేరారు. సో ఈయన లైఫ్ మొదలైందే టీడీపీలో. 2001లో టీడీపీలో చేరి ఎంపీటీసీగా పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ 2005లో చిప్పగిరి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. సో ఈ 2014 వరకు గెలుపొంది ఇది ఒకటే. 2001లో రాజకీయం మొదలెడితే 2014లో ఎమ్మెల్యే అయ్యారు. 2024లో మళ్ళీ టీడీపీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో ఒక ఎమ్మెల్యే అవ్వడానికి నియర్లీ 14 years పట్టింది. సో ఇప్పుడు మీ గుంతకల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జయరాం గారి పనితీరు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ జరిపిన వెంకట్రామిరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఒకసారి చూడండి. ఎందుకంటే 2019లో వెంకట్రామిరెడ్డి గారు ఇక్కడ దాదాపు 48,000 మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు జయరాం గారు జస్ట్ 6,000 మెజారిటీతో గెలిచారు. సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎవరి పనితీరు ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.